ప్రస్తుతం మన ప్రపంచంలో కేపాప్ ఫేమస్ అవ్వడంలో మేల్ ఆర్టిస్ట్ అయిన బీటీఎస్ రోల్ ఎంతైతే ఉందో సేమ్ అంతే రోల్ ఫీమేల్ ఆర్టిస్ట్ అయిన బ్లాక్ పింక్ కు కూడా ఉంది. 4 ప్రెటీ గర్ల్స్తో ఫామ్ అయిన ఈ గ్రూప్ అతి తక్కువ సమయంలోనే ఎంతో క్రేజ్ను సంపాదించుకుంది. వైజీ ఎంటర్టైన్మెంట్ వారి కంపెనీలో ఫామ్ అయిన ఏదో ఒక గ్రూప్ వరల్డ్లో ఖచ్చితంగా ఫేమస్ అవుతుంది. ముందు జీ డ్రాగన్, ఇప్పుడు బ్లాక్ పింక్. వీరి విజువల్స్ మాత్రమే కాదు, కొరియోగ్రఫీ, సాంగ్స్ కూడా వీరిలాగే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. బ్లాక్ పింక్ ఇస్ ద రెవల్యూషన్ అనే ఫ్రేజ్ను నిజం చేసి చూపించిన 4 క్వీన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే చాలా మోటివేటివ్గా ఉండబోతుంది, సో స్కిప్ చేయకుండా లాస్ట్ సెకండ్ వరకు చూడండి. ఎవరైతే ముందు వీడియోస్లో బ్లాక్ పింక్ బయోగ్రఫీ గురించి అడిగారో వారందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 2009లో వైజీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఒక కొత్త గర్ల్ గ్రూప్ను ఫామ్ చేయడానికి వరల్డ్ వైడ్ ట్రైఅవుట్స్ చేశారు. ప్రీ టీన్ ఇంకా టీనేజ్ గర్ల్స్తో ఒక కొత్త గర్ల్ గ్రూప్ను స్టార్ట్ చేయాలనుకుంటున్నామని ప్రకటించారు. ఈ అనౌన్స్మెంట్ను వైజీ వారి మేజర్ గర్ల్ గ్రూప్ అయిన 2NE1ను లాంచ్ చేసిన తర్వాత చెప్పారు. ఈ గ్రూప్ 2009లో వైజీ ఎంటర్టైన్మెంట్ తరపున ఫామ్ అయిన గర్ల్ గ్రూప్. ఆ తర్వాత ఫామ్ అయిన లెజెండరీ గర్ల్ గ్రూపే బ్లాక్ పింక్. ఈ గ్రూప్లో 4 మెంబర్స్ ఉంటారు. వీరిలో 2 సౌత్ కొరియన్స్, ఒకరు న్యూజిలాండ్ నుంచి, ఇక ఫైనల్ గర్ల్ వచ్చి థాయ్ అంటే థాయిలాండ్కు చెందిన అమ్మాయి. బ్లాక్ పింక్ గ్రూప్కు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ గ్రూప్కు లీడర్ ఉండదు. అంతేకాక మిగతా కేపాప్ గ్రూప్స్లో లేని విధంగా ఈ గ్రూప్లో 75% మెంబర్స్ ఇంగ్లీష్ను మాట్లాడగలరు. కిమ్ జెన్నీ, స్టేజ్ నేమ్ వచ్చి జెన్నీ. జెన్నీ జనవరి 16, 1996లో సౌత్ కొరియా క్యాపిటల్ సిటీ అయిన సియోల్లో జన్మించింది. తనకు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు ఫ్యామిలీతో కలిసి ఆస్ట్రేలియా ఇంకా న్యూజిలాండ్ కంట్రీస్కు ట్రిప్ కోసం వెళ్తుంది. ఇలా కొత్త ప్లేసెస్ను విజిట్ చేస్తూ న్యూజిలాండ్కు చేరుకుంటుంది. న్యూజిలాండ్లో ఉండగా జెన్నీ వాళ్ళ అమ్మగారు జెన్నీను ఇలా అడుగుతారు, జెన్నీ నీకు ఈ ప్లేస్ నచ్చిందా, మనం ఇక్కడే ఉండిపోదామా అని అడుగుతారు. అప్పుడు జెన్నీ సంతోషంతో ఎస్ అని రిప్లై ఇస్తుంది. వారు న్యూజిలాండ్లో సెటిల్ అయిన 1 సంవత్సరం తర్వాత జెన్నీ న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో ఉన్న వైకో హై ఇంటర్మీడియట్ స్కూల్కు అటెండ్ అవుతుంది. పుట్టింది కొరియాలో అయినా చదివింది మాత్రం న్యూజిలాండ్లో. అందువలనే జెన్నీ ఇంగ్లీష్ను ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతుంది. జెన్నీ తను అడల్ట్గా ఉన్నప్పుడు బ్యాలెట్ డాన్సర్ అవ్వాలనుకుంది. తన ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఏసీజీ ప్యారనల్ కాలేజ్లో జాయిన్ అయింది. అప్పటికి కేపాప్ ఫేమస్ అవుతుండడంతో జెన్నీ న్యూజిలాండ్లో ఉన్నప్పుడు మొదటిసారిగా కేపాప్ గురించి వింటుంది. కేపాప్లో వైజీ ఎంటర్టైన్మెంట్ వారి మ్యూజిక్పై ఇష్టం పెంచుకుంటుంది. అయితే జెన్నీ వాళ్ళ అమ్మగారు మాత్రం జెన్నీను ఫర్దర్ స్టడీస్ కోసం యునైటెడ్ స్టేట్స్లోని ఫ్లోరిడాకు పంపించాలనుకుంటారు. ఈ హై లెవెల్ స్టడీస్తో జెన్నీను లాయర్గా లేదా టీచర్గా చూడాలన్నది జెన్నీ వాళ్ళ అమ్మగారి కల. అయితే జెన్నీకు మాత్రం కేపాప్పై ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. దీంతో జెన్నీ అమ్మగారు జెన్నీ యొక్క డ్రీమ్ను సపోర్ట్ చేస్తారు. ఆ తర్వాత తిరిగి 2010లో జెన్నీ ఫ్యామిలీ సౌత్ కొరియాకు వచ్చేస్తారు. సేమ్ అదే ఇయర్లో జెన్నీ వైజీ ఎంటర్టైన్మెంట్లో ఆడిషన్ ఇస్తుంది. ఈ ఆడిషన్కు జెన్నీ రిహానా పాడిన టేక్ ఏ బౌ సాంగ్ను చూస్ చేసుకుంటుంది. ఈ ఆడిషన్లో సెలెక్ట్ అవుతుంది. దీంతో జెన్నీ బ్లాక్ పింక్లో ఫస్ట్ మెంబర్గా వైజీ ఎంటర్టైన్మెంట్లో ట్రైనీగా జాయిన్ అవుతుంది. జెన్నీ మొదట్లో వోకలిస్ట్గా ఉన్నా ఆ తర్వాత తను ట్రైనీగా ఉన్నప్పుడు ర్యాప్ను నేర్చుకుంటుంది. ఆ టైంలో జెన్నీ మాత్రమే ఇంగ్లీష్ను ఫ్లూయెంట్గా మాట్లాడగలిగేది. బ్లాక్ పింక్లోని రిమైనింగ్ మెంబర్స్తో కలిసి డెబ్యూ చేసే ముందు జెన్నీ 6 ఇయర్స్ ట్రైనింగ్ తీసుకుంటుంది. గ్రూప్లో అందరికంటే ఎక్కువ ఇయర్స్ ట్రైనింగ్ తీసుకుంది జెన్నీనే. అంత ఎక్కువ సమయం అయినప్పటికీ ఓపికతో ట్రైనింగ్ తీసుకుంది కాబట్టి ఈరోజు బ్లాక్ పింక్లో ఉంది. జెన్నీ బ్లాక్ పింక్లో ర్యాపర్, సింగర్ ఇంకా డాన్సర్. లీసా మార్చ్ 27, 1997లో థాయిలాండ్లోని బురిరామ్ ప్రావిన్స్లో పుట్టింది. లీసా అనేది తన స్టేజ్ నేమ్. తన అసలు పేరు వచ్చి ప్రాన్ ప్రియా మనోబన్. ఈ నేమ్ తను థాయిలాండ్లో ఉన్నప్పుడు పెట్టుకున్న నేమ్. ఆ తర్వాత ఒక జ్యోతిష్యుడు చెప్పడంతో ప్రాన్ ప్రియా మనోబన్ నుంచి లాలీసా లాగా తన నేమ్ను చేంజ్ చేసుకుంటుంది. లాలీసా అంటే మీనింగ్ ప్రైజ్డ్. ఈ పేరు తనకు సంపద తెచ్చి పెడుతుంది అని జ్యోతిష్యుడు చెప్తాడు. లీసా పేరెంట్స్కు తను ఒక్కటే కూతురు. తనకు అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలు ఎవరూ లేరు. లీసాను తన తాయి మదర్ ఇంకా స్విస్ స్టెప్ ఫాదర్ పెంచారు. లీసా వాళ్ళ అమ్మగారి పేరు చిత్తి బ్రుష్వెల్లర్. ఇక స్టెప్ ఫాదర్ నేమ్ వచ్చి మార్కో బ్రుష్వెల్లర్. ఈయన ఒక వెల్ నోన్ చెఫ్. ప్రస్తుతం పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో సీనియర్ చెఫ్గా వర్క్ చేస్తున్నారు. లీసా తన సెకండరీ ఎడ్యుకేషన్ అంతా ప్రాఫమాంట్రీ స్కూల్లో కంప్లీట్ చేసింది. లీసాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. తనకు 4 సంవత్సరాలు ఉన్నప్పుడే డ్యాన్స్ క్లాసెస్ తీసుకోవడం ప్రారంభించింది. తన చిన్నతనంలో ఎన్నో డ్యాన్స్ కంటెస్ట్లలో పార్టిసిపేట్ చేసింది. ఆ తర్వాత వీజాకుల్ అని ఒక 11 మెంబర్స్ ఉండే డ్యాన్స్ గ్రూప్లో జాయిన్ అయింది. ఈ గ్రూప్లో మిగతా మెంబర్స్తో కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం, కొత్త డ్యాన్స్ మూవ్స్ నేర్చుకోవడం చేస్తుండేది. సెప్టెంబర్ 2009లో ఈ గ్రూప్ ఎల్జీ ఎంటర్టైన్మెంట్ మిలియన్ డ్రీమ్ సనాన్ వరల్డ్ అనే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసింది. ఈ కాంపిటీషన్ను ఛానల్ 9 వాళ్ళు బ్రాడ్కాస్ట్ చేశారు. వీరి టీం ఎనర్జెటిక్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్కు కాను వీరికి ఆ కాంపిటీషన్లో స్పెషల్ టీమ్ అవార్డు లభించింది. లీసా కేవలం డ్యాన్స్ కంటెస్ట్లలోనే కాదు, సింగింగ్ కంటెస్ట్లో కూడా పార్టిసిపేట్ చేసింది. 2009 స్టార్టింగ్లో మోరల్ ప్రమోషన్ సెంటర్ వారు నిర్వహించిన
టాప్ 3 గుడ్ మోరల్ ఆఫ్ థాయిలాండ్లో పార్టిసిపేట్ చేసింది. ఈ కాంపిటీషన్లో లీసాకు సెకండ్ ప్లేస్ లభించింది. ఇంత చిన్న ఏజ్లోనే డ్యాన్స్ ఇంకా సింగింగ్ అవార్డ్స్ను గెలుచుకోవడంతో లీసాకు సింగర్ అవ్వాలనే కోరిక మొదలవుతుంది. సరిగ్గా అటువంటి టైంలోనే కేపాప్ పై ఇష్టం పెంచుకుంటుంది. వైజీ ఎంటర్టైన్మెంట్ ఆర్టిస్టులైన బిగ్ బ్యాంగ్ ఇంకా 2NE1 అంటే లీసాకు చాలా ఇష్టం. వారిలాగా పెర్ఫామ్ చేయాలని కోరుకునేది. అందుకోసం 2010లో తనకు 13 సంవత్సరాలు ఉన్నప్పుడు వైజీ ఎంటర్టైన్మెంట్కు థాయిలాండ్ నుండి ఆడిషన్ ఇస్తుంది. టోటల్గా 4000 పార్టిసిపెంట్లో లీసా ఒకటే సెలెక్ట్ అవుతుంది. ఆ తర్వాత 2011లో సౌత్ కొరియాకు వెళ్ళిపోతుంది. ఏప్రిల్ 11, 2011లో వైజీ ఎంటర్టైన్మెంట్ ట్రైనీగా జాయిన్ అవుతుంది. బ్లాక్ పింక్లోని మిగతా మెంబర్స్తో కలిసి డెబ్యూ ఇచ్చే ముందు 5 years ట్రైనింగ్ తీసుకుంటుంది. లీసా చాలా ఇంటెలిజెంట్. ఎటువంటి కొరియోగ్రఫీ అయినా చాలా తొందరగా నేర్చుకుంటుంది. ఇంత ఇంటెలిజెంట్ అయిన లీసా బ్లాక్ పింక్లో ర్యాపర్, సింగర్ ఇంకా డాన్సర్. బ్లాక్ పింక్లో లీసానే అందరికంటే చిన్నది. కిమ్ జిసో, స్టేజ్ నేమ్ వచ్చి జిసో. జిసో జనవరి 3, 1995లో సౌత్ కొరియాలోని గ్యాంగీలో జన్మించింది. జిసోకు ఒక ఓల్డర్ బ్రదర్ ఇంకా సిస్టర్ కూడా ఉన్నారు. జిసో తన చిన్నతనంలో బాస్కెట్బాల్ గేమ్ ఆడుతూ ఉండేది. బాస్కెట్బాల్ గేమ్తో పాటు టైక్వాండో క్లాసెస్ కూడా అటెండ్ అవుతూ ఉండేది. టైక్వాండో అంటే సౌత్ కొరియాలో కరాటే క్లాసెస్ లాగా. జిసో తన చిన్నతనంలో TVXQ గ్రూప్కు పెద్ద అభిమాని. జిసో హై స్కూల్ స్టడీస్ను స్కూల్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సియోల్లో కంప్లీట్ చేసింది. తన 11th క్లాస్లో స్కూల్లోని డ్రామా క్లబ్ ద్వారా ఆడిషన్ ఇస్తూ ఉండేది. దీంతో తను యాక్టింగ్ ఎలా చేయాలో నేర్చుకుంది. ఒకవైపు యాక్టింగ్ నేర్చుకుంటూనే కేపాప్ పై ఇష్టం పెంచుకుంది. 2011లో వైజీ ఎంటర్టైన్మెంట్లో జాయిన్ అవ్వడానికి ఆడిషన్ ఇచ్చింది. ఆగస్టు 2011లో వైజీ ఎంటర్టైన్మెంట్లో ట్రైనీగా జాయిన్ అయింది. తను ట్రైనీగా జాయిన్ అయ్యే సమయానికి జిసో ఏజ్ 16 years. ఈ విధంగా జిసో బ్లాక్ పింక్లో 3rd మెంబర్గా జాయిన్ అవుతుంది. తను ట్రైనీగా ఉన్న టైంలో కొన్ని డ్రామా కంపెనీస్ తరపున యాక్టింగ్ చేస్తూ ఉండేది. 2015లో కొరియన్ డ్రామా షో అయిన ద ప్రొడ్యూసర్స్కు జిసోని చీఫ్ గెస్ట్. శాంసోనైట్ లాంటి కంపెనీస్ తరపున యాడ్స్ కూడా చేస్తూ ఉండేది. జిసోను బ్లింక్స్ అందరూ విజువల్స్ ఆఫ్ బ్లాక్ పింక్గా భావిస్తారు. ఎగ్జాక్ట్ కొరియన్ బ్యూటీ స్టాండర్డ్స్ను కలిగి ఉంటుంది. వైజీ ఎంటర్టైన్మెంట్లో ఉండగా తనకు SM ఎంటర్టైన్మెంట్ వారి కంపెనీలో జాయిన్ అవ్వమని ఆఫర్ ఇస్తారు. కానీ జిసో ఆల్రెడీ వైజీ కంపెనీలో ఉండడంతో SM ఎంటర్టైన్మెంట్ వారి ఆఫర్ను రిజెక్ట్ చేస్తుంది. బ్లాక్ పింక్లో అందరికంటే జిసోనే పెద్దది. అందరూ జిసోను మదర్ ఆఫ్ బ్లాక్ పింక్ అని అంటుంటారు. జిసో తన ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోగలదు. జిసో చిన్నగా ఉన్నప్పుడు తన రిలేటివ్స్ తనను మంకీ అని పిలిచేవారు. కానీ వారికేం తెలుసు ఫ్యూచర్లో జిసో ఇంత బ్యూటిఫుల్గా మారుతుందని. క్వీన్ జిసో బ్లాక్ పింక్లో సింగర్ ఇంకా K-డ్రామాస్లో యాక్ట్రెస్. రోసీ రియల్ నేమ్ వచ్చి రొసాయిన్ పార్క్. రోసీ ఫిబ్రవరి 11, 1997లో న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో జన్మించింది. రోసీ పేరెంట్స్ సౌత్ కొరియన్ ఇమిగ్రెంట్స్. రోసీకు ఒక ఓల్డర్ సిస్టర్ కూడా ఉంది. 2004లో రోసీకు 7 సంవత్సరాలు ఉన్నప్పుడు తన ఫ్యామిలీ న్యూజిలాండ్ నుండి ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు షిఫ్ట్ అయిపోయింది. రోసీ ప్రైమరీ ఎడ్యుకేషన్ను 2009లో క్యూ ఈస్ట్ ప్రైమరీ స్కూల్లో కంప్లీట్ చేసింది. ఆ తర్వాత సెకండరీ ఎడ్యుకేషన్ కోసం క్యాంటర్బరీ గర్ల్స్ సెకండరీ కాలేజ్లో జాయిన్ అయింది. రోసీ తన చిన్నతనంలోని సింగింగ్ ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ అయిన గిటార్, పియానోను వాయించడం నేర్చుకుంది. 2012లో తనకు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు వైజీ ఎంటర్టైన్మెంట్లో జాయిన్ అవ్వడానికి ఆస్ట్రేలియాలోని సిడ్నీ సిటీలో ఆడిషన్ ఇస్తుంది. ఇలా కేపాప్కు ఆడిషన్ ఇవ్వమని రోసీ వాళ్ళ నాన్నగారు రోసీకు సజెషన్ ఇస్తారు. అందులోనూ రోసీకు వైజీ ఎంటర్టైన్మెంట్ వారి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఆడిషన్లో 700 మంది కాంపిటీటర్స్ను బీట్ చేసి మొదటి స్థానం దక్కించుకుంటుంది. సెలెక్ట్ అయిన 2 నెలలలోనే స్కూల్కు వెళ్లడం ఆపేసి వైజీ ఎంటర్టైన్మెంట్ వారి లేబుల్పై సైన్ చేసి ట్రైనీగా జాయిన్ అవ్వడానికి సియోల్కు వెళ్ళిపోతుంది. రోసీ యాక్చువల్గా కేపాప్ సింగర్ అవుతుంది అని అనుకోలేదు. ఎందుకంటే సౌత్ కొరియా నుంచి ఆస్ట్రేలియా చాలా దూరం. దీంతో తనకు కేపాప్ సింగర్ అవుతానన్న నమ్మకం కలగలేదు. చివరికి తన హార్డ్ వర్క్ ఇంకా నాన్నగారి సపోర్ట్తో వైజీ ఎంటర్టైన్మెంట్లో జాయిన్ అవుతుంది. బ్లాక్ పింక్లో అందరికంటే చివరిగా వైజీ ఎంటర్టైన్మెంట్లో జాయిన్ అయింది రోసీనే. రోసీ బ్లాక్ పింక్లో సింగర్ ఇంకా డాన్సర్. ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్కు వెళ్లే ముందు ఒక చిన్న విషయం. మన ఛానల్లోని వీడియోస్ చూసే వారిలో 96.6% ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో ప్లీజ్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక వీడియోకు మ్యాటర్ కలెక్ట్ చేసి ఎడిట్ చేయడం అనేది చాలా ఎఫర్ట్తో కూడుకున్న పని. మీరు కానీ సబ్స్క్రైబ్ చేస్తే నాకు నెక్స్ట్ వీడియోస్ చేయడానికి కొంచెం మోటివేటివ్గా ఉంటుంది. ట్రైనీగా జాయిన్ అయిన తర్వాత మన 4 క్వీన్స్ ఎన్నో ఇయర్స్ ట్రైనింగ్తో 2016 ఆగస్టులో వారి డెబ్యూ చేశారు. బ్లాక్ పింక్ డెబ్యూ సాంగ్ వచ్చి విజిల్. ఈ సాంగ్ను వారి సింగిల్ ఆల్బమ్ అయిన Square One నుండి తీసుకున్నారు. ఈ ఆల్బంలో విజిల్తో పాటు బూంబాయా సాంగ్ కూడా ఉంది. ఫ్యాక్ట్ ఏంటంటే ఈ 2 లెజెండరీ సాంగ్స్ను బ్లాక్ పింక్ ఒకే డేట్న రిలీజ్ చేశారు. అది కూడా August 8, 2016. ఫస్ట్ సాంగ్తోనే మంచి క్రేజ్ను సంపాదించుకున్నారు. విజిల్ సాంగ్ సౌత్ కొరియాస్ గాన్ డిజిటల్ చార్ట్ ఇంకా బిల్బోర్డ్ వరల్డ్ డిజిటల్ సాంగ్ సేల్స్ చార్ట్లోకి ఎంటర్ అవుతుంది. వీరి బూంబాయా సాంగ్ను సౌత్ కొరియాలో బ్యాన్ చేశారు. ఎందుకంటే ఈ సాంగ్లో హెన్నీ వర్డ్ ఉందట. హెన్నీ అంటే ఫ్రెంచ్ బ్రాందీ బ్రాండ్ నేమ్ అయిన హెన్నెస్సీ షార్ట్ ఫామ్ అంట.
వీరి విజిల్ సాంగ్కు సాంగ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. ఆ తర్వాత వీరు రిలీజ్ చేసిన ప్లేయింగ్ విత్ ఫైర్ అనే సాంగ్కు నవంబర్లో ఇంకొక సాంగ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. ఈ ఎంవీను వీరు అక్టోబర్ 31, 2016లో రిలీజ్ చేశారు. ఈ సాంగ్ను వీరు స్క్వేర్ 2 అనే ఆల్బమ్ నుండి తీసుకున్నారు. ఇలా 2016 నుంచి 2017 లోపల కొన్ని అవార్డ్స్ను సాధించుకున్నారు. వాటిలో 31st గోల్డెన్ డిస్క్ అవార్డ్, 26th సియోల్ మ్యూజిక్ అవార్డ్, ఇంకా 6th గ్యాన్ చార్ట్ మ్యూజిక్ అవార్డ్స్ ఉన్నాయి. వీరి విజిల్ సాంగ్కు 18th ఎమినెట్ ఏషియన్ మ్యూజిక్ అవార్డ్ కూడా లభించింది. వీరి మ్యూజిక్ వీడియోస్లోని కొరియోగ్రఫీ ఇంకా వోకల్స్ ఎంత అట్రాక్టివ్గా ఉంటాయో ఒక ఎంవీ షూట్ చేసేటప్పుడు అంతే రిస్క్ కూడా ఉంటుంది. ప్లేయింగ్ విత్ ఫైర్ ఎంవీలో వీరి సీన్స్ అన్నీ ఆల్మోస్ట్ మంటల మధ్య ఉంటాయి. బై మిస్టేక్ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే వీరి ప్రాణాలకే ప్రమాదం. మొదటి 3 సాంగ్స్ బాగా హిట్ అవడంతో జూన్ 22, 2017లో బ్లాక్ పింక్ యాజ్ ఇఫ్ ఇట్స్ యువర్ లాస్ట్ సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కూడా మామూలు సెన్సేషన్ సృష్టించలేదు. రీసెంట్గానే ఈ ఎంవీ 1 బిలియన్ వ్యూస్ను కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు చెప్పిన సాంగ్స్ అన్ని ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పబోయే సాంగ్ ఇంకొక ఎత్తు. బ్లాక్ పింక్ ఈ సాంగ్తో ఎన్నో రికార్డ్స్ను బ్రేక్ చేశారు. ఆ సాంగే తురుత్ తురుత్తు. ఈ సాంగ్ను వీరు జూన్ 15, 2018లో రిలీజ్ చేశారు. ఈ సాంగ్ రిలీజ్ చేసిన కొన్ని నెలలలోనే 100 మిలియన్ వ్యూస్ను దక్కించుకుంది. నవంబర్ 2019 లోపలే 1 బిలియన్ వ్యూస్ను దక్కించుకుంది. వరుసగా మొదటి 5 సాంగ్స్ బాగా హిట్ అవ్వడంతో బ్లాక్ పింక్ ఒక్క కొరియాలోనే కాదు వరల్డ్ వైడ్ పాపులర్ అయ్యారు. వీరి మొదటి టాప్ 5 సాంగ్స్ను రిలీజ్ చేసిన తర్వాత రియల్లీ, ఫరెవర్ యంగ్, సీ యూ లేటర్, స్టే లాంటి సాంగ్స్ను కూడా రిలీజ్ చేశారు. ఈ సాంగ్స్ అన్ని అంత పాపులర్ కాకపోయినా వీటి కొరియోగ్రఫీ, లిరిక్స్, బ్లింక్స్ను ఇంకా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. వీరు రిలీజ్ చేసిన ప్రతి ఒక్క సాంగ్కు కూడా ఏదో ఒక అవార్డు ఖచ్చితంగా లభిస్తుంది. ఇలా కొన్ని పాపులర్ సాంగ్స్తో ముందుకు సాగుతున్న బ్లాక్ పింక్ జూన్ 26, 2020లో హౌ యూ లైక్ దట్ సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్తో బ్లాక్ పింక్ 2020 ఇయర్లో అన్బీటబుల్ గర్ల్ గ్రూప్గా నిలిచారు. ఈ ఒక్క సాంగ్తో బ్లాక్ పింక్ 5 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ను బ్రేక్ చేశారు. ఆ రికార్డ్స్లో ఒకటి మోస్ట్ వ్యూడ్ యూట్యూబ్ వీడియో ఇన్ 24 hours. ఈ సాంగ్కు ఒక్క రోజులోనే 86.3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇంకొకటి మోస్ట్ వ్యూవర్స్ ప్రీమియర్ యూట్యూబ్ వీడియో. ఈ లైవ్ ప్రీమియర్ మార్క్ వచ్చి 1.66 మిలియన్స్. వీరి గ్రూప్ సాంగ్సే ఇలా ఉంటే మరి ఫారినర్ సింగర్స్తో కొలాబరేట్ అయి పాడిన పాటలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించుకోండి. బ్లాక్ పింక్ టోటల్గా 4 పాప్ ఆర్టిస్టులతో కొలాబరేట్ అయ్యారు. వాటిలో మొదటిది కిస్ అండ్ మేకప్. ఈ సాంగ్ను వీరు డ్యూయా లిపాతో కొలాబరేట్ అయి పాడారు. ఆ తర్వాత 2020లో సౌర్ క్యాండీ, ఐస్ క్రీమ్, బెట్ యూ అన్న సాంగ్స్ను రిలీజ్ చేశారు. వీటిలో సౌర్ క్యాండీను లేడీ గాగాతో, ఐస్ క్రీమ్ను సెలీనా గోమెజ్తో, ఇక ఫైనల్గా బెట్ యూ ఆనాను కార్డీ బీతో కలిసి పాడారు. వీరి ఐస్ క్రీమ్ సాంగ్ బిల్బోర్డ్ 200లో 13వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ కొలాబరేషన్తో బ్లాక్ పింక్కు ఇంకొంతమంది బ్లింక్స్ ఏర్పడ్డారు. బ్లాక్ పింక్ మెంబర్స్ ఓన్లీ గ్రూప్ సాంగ్స్ మాత్రమే కాదు సోలో సాంగ్స్ను కూడా పాడారు. వాటిలో ఎంతో పాపులర్ జెన్నీ యొక్క సోలో సాంగ్. ఈ సాంగ్ను నవంబర్ 12, 2018లో రిలీజ్ చేశారు. రీసెంట్గా మార్చ్ 12, 2021లో రోసీ పాడిన ఆన్ ద గ్రౌండ్ సాంగ్ను రిలీజ్ చేశారు. సోలో సాంగ్స్ అయినా గ్రూప్ సాంగ్స్ అయినా అసలు తగ్గేదే లేదు. ఈ 2 సాంగ్స్ కూడా ఎంతో పాపులర్ అయ్యాయి. వీటికి కూడా ఎన్నో అవార్డ్స్ లభించాయి. ఇవి కేవలం కొన్ని మాత్రమే. బ్లాక్ పింక్ ఇంకా ఎన్నో రికార్డ్స్ను సాధించారు. బిల్బోర్డ్ హాట్ 100లో హైయెస్ట్ చార్టింగ్ ఫీమేల్ కొరియన్ గర్ల్ గ్రూప్ మన బ్లాక్ పింక్. కొచిలాలో పెర్ఫామ్ చేసిన మొదటి కేపాప్ గ్రూప్ బ్లాక్ పింక్. బ్లాక్ పింక్ వారు డెబ్యూ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు 3 పీపుల్స్ చాయిస్ అవార్డ్స్, 1 టీన్ చాయిస్ అవార్డ్, MTV వీడియో మ్యూజిక్ అవార్డ్, 9 గ్యాన్ చార్ట్ మ్యూజిక్ అవార్డ్స్, 6 గోల్డెన్ డిస్క్ అవార్డ్స్, 5 మెలాన్ మ్యూజిక్ అవార్డ్స్, 8 ఎమినెట్ ఏషియన్ మ్యూజిక్ అవార్డ్స్, 2 సియోల్ మ్యూజిక్ అవార్డ్స్, ఇంకా 6 గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ను సాధించారు. రీసెంట్గా 2021లోని మోస్ట్ సబ్స్క్రైబ్డ్ కేపాప్ యూట్యూబ్ ఛానల్గా గిన్నీస్ రికార్డును సాధించారు. బ్లాక్ పింక్ ప్రస్తుతం 64 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. డెబ్యూ చేసిన కొన్ని సంవత్సరాలలోనే ఎంతో ఫేమ్ను సంపాదించుకున్నారు. కొన్ని అవార్డ్ షోస్లో అయితే బ్లాక్ పింక్ సాంగ్సే పోటీపడి మొదటి 2 స్థానాలను దక్కించుకున్నాయి. YG వారి చరిత్రలోనే తిరుగులేని గ్రూప్గా నిలిచారు బ్లాక్ పింక్. అయితే వీరికి ఇంత సక్సెస్ అంత ఈజీగా ఏం లభించలేదు. మన గ్రోత్ ఇంకా అచీవ్మెంట్స్ను సపోర్ట్ చేసేవారు ఎలా అయితే ఉంటారో అలాగే హేట్ చేసేవారు కూడా ఉంటారు. బ్లాక్ పింక్లో అందరు అమ్మాయిలు కాబట్టి వారికంటూ కొన్ని కష్టాలు ఉంటాయి. ముఖ్యంగా రోజీ తన పేరెంట్స్ను వదిలేసి ఎంతో దూరం ఒంటరిగా జీవించడం మొదలుపెట్టింది. అది కూడా అంత చిన్న ఏజ్లో. నిజంగా ఈ సిచ్యువేషన్ ఏ అమ్మాయికైనా చాలా కష్టం. తల్లిదండ్రులను విడిచి ఆడపిల్లలు బయట ప్రపంచంలో జీవించాలంటే ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. రోజీ ఎప్పుడైనా తన పేరెంట్స్ గురించి మాట్లాడితే వెంటనే తన కళ్ళల్లో నుండి కన్నీళ్లు వచ్చేస్తాయి. చిన్న చిన్న థింగ్స్కే జెన్నీను ఎంతో హెట్ చేస్తున్నారు. బ్యూటీ స్టాండర్డ్స్లో టాప్గా ఉన్నవారిని అగ్లీ అని పిలుస్తుంటారు. డెత్ థ్రెట్స్ కూడా వస్తుంటాయి. ఒక కేపాప్ ఐడల్గా ఉండడం మనం అనుకున్నంత ఈజీ ఏం కాదు. ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ వారు మాత్రం బ్లింక్స్ కోసం ఉత్సాహంగా సంతోషంతో పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు. కొంతమంది మాత్రం ఐడల్స్ డార్క్ అండ్ బిజీ లైఫ్ను పట్టించుకోకుండా చిన్న తప్పు చేసిన స్పామ్ చేయడం ప్రారంభిస్తారు.
ప్రజెంట్ కోవిడ్ పాండమిక్ వలన బ్లింక్స్ అందరూ బ్లాక్ పింక్ను ఎంతో మిస్ అవుతున్నారు. వీరి 24/365 ఎపిసోడ్స్ కూడా రావడం లేదు. హోప్ మన క్వీన్స్ నలుగురు హెల్తీగా సేఫ్గా ఉన్నారని ఆశిద్దాం. ఫ్యూచర్లో బ్లింక్స్ను ఎంటర్టైన్ చేయడానికి ఇంకా మంచి ఆల్బమ్స్ సాంగ్స్ను రిలీజ్ చేస్తానని అనుకుందాం. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. బ్లాక్ పింక్ గురించి ఎంత చెప్పుకున్నా సరిపోదు. ఇప్పటికీ వీడియో చాలా లెంతీ అయిపోయింది. వీరి గురించి ఏమైనా కాన్సెప్ట్స్ మిస్ చేసి ఉంటే సారీ. నేను మిస్ చేసిన వాటిని మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను వాటిని రాబోయే వీడియోస్లో మెన్షన్ చేస్తాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కానీ ట్రూ బ్లింక్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.